ఏనాడైనా సినిమా రంగంలోకి నేను వెళ్ళాలన్నటువంటి ఒక బలమైనటువంటి కోరికతో వచ్చి ఇటీవలి కాలంలో అలలు లేని సముద్రం అనేటువంటి టీజర్ని కూడా ఒక 2 నెలల క్రితం రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా గాలి అనేటువంటి సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. రాము ఆలోచన విధానం ఏంటి అంటే నిరంతరం కష్టపడడం. ఎంత కష్టపడతాడంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన సుందరమ్మ గారి మొదలుకొని చాలామంది వరకు అందరూ రంగస్థలనట్లు. దాదాపు రాముతో మాలాంటి వాళ్ళ ప్రయాణం అంతా దాదాపు 10-15 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. నాటకాలన్నీ ఆయన వేసినప్పుడు మేము వెళ్తూ ఉంటాం. అందులో ఆయన ప్రధానంగా అందరినీ ఒక చోట చేర్చాలనేటువంటి సామూహిక తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందుకోసమే ఇక్కడ ఎవ్వరూ పేరున్న వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప అనుభవం ఉండి పేరు రాని వాళ్ళు ఉన్నారు. పేరు రాని వాళ్ళందరికీ ఒక వేదిక ఉంది అంటే అది రాము మాత్రమే. కాబట్టి రాము అనేటువంటి వ్యక్తి అంటారు కదా, ఒక వ్యక్తి సైనికుడు అని. సైనికుడు కాదు, రాము సమూహం అనేటువంటి విషయం ఇప్పుడు అర్థమైంది. బయట జోరుగా వానబడుతుంది. ఎన్నో కష్ట నష్టాల కూర్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రామును ప్రేమించేటువంటి వాళ్ళే. రాము తీసుకునేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, అలలు లేని సముద్రం. అలలు లేని సముద్రం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అలలు లేని సముద్రం ఉన్నది అనే ఆలోచనని కల్పించేటువంటి పరిస్థితి ప్రేక్షకునికి కల్పించేటువంటి స్థితి ఒక దర్శకునికి ఉండాలి. దర్శకుడు అంటేనే వినూత్నంగా ఆలోచింపజేసేటువంటి ఒక సినిమా కేంద్రకం. పంచభూతాల్లో ఒకటైన గాలి సినిమా, మన పంచభూతాల్లో గాలి ఎంత ముఖ్యమో సో అంత చక్కటి పేరు పెట్టారు ఈ గాలి సినిమాతో. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ చాలా అంత ప్రముఖులు వాళ్ళ రంగాల్లో. నాకు కళాకారులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా గ్లామర్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడ నుంచోడానికి కారణం మా కూరగాయల సుందరమ్మ అమ్మ. ఆవిడ ఒకసారి నుంచోండి, అందరికీ నమస్కారం పెట్టండి. తెలిసిన వాళ్ళు అనుకోండి. వారు నేను కలిసి ఒక సీరియల్లో యాక్ట్ చేసాం 10 సంవత్సరాల క్రితం. అది గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి చాలా తక్కువ స్టేజ్ నుంచి వచ్చి ఇవాళ నేను యాక్ట్ చేస్తానంటుంది కళామ తల్లి ఆవిడ. ఇవాళ మీ అందరూ సమక్షంలో ఆవిడికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ నేను ఇక్కడ ఉండటానికి కారణం, ఇవాళ టీవీ సీరియల్స్ ఫ్యాక్టరీ అంతా అజీజ్ నగర్లో జరుగుతాయి. అక్కడ దాదాపు చిత్రమందిరు, స్టూడియో ఎస్, మొయినాబాదు ఒక 150 షూటింగ్లు అక్కడ జరుగుతాయి. మా సీరియల్స్ అండి, మేము సీరియల్స్లోనే స్థిరపడ్డాం నేనైతే. సో ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో నిజంగా వాతావరణం అంతా మారింది. ఆయన శతావధానం అయ్యి ఆయన పనిచేస్తున్నాడు. శతావధానం నిజంగా రాము గారు. ఆవిడ చెప్పింది నిన్న నాకు హీ ఇన్వైటెడ్ మీ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు, చాలా సంతోషం. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. ఇవాళ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు అమ్మవారిగా నిజంగా ఆవిడ చక్కగా ఆవిడ చూపిన హావభావాలు, ఆవిడ నృత్యం చేసిన భంగిమలు, అవి నేను ఒక కూచిపూడి కళాకారుడిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా నిర్మించడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రతిదీ రూపాయి వాల్యూ. ఆ రూపాయి వాల్యూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలామంది తెలుస్తుంది, మీకు కూడా. ఇంట్లో ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ టెన్షన్ ఇవాళ రాము గారి మొహంలో చూసాం, వారి మాటల్లో చూసాం. ఏది ఎలా ఉన్నా ఒక సినిమా తీయటం ఎంత సంకల్పం చేసుకుంటే తప్ప ఒక సినిమా రూపు దాల్చదు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాత బతకాలి, చిన్న నిర్మాత బయటికి రావాలి. దీనికి ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళకి సబ్సిడీల రూపంలో కొంత డబ్బు ఇచ్చి సినిమాలు నిర్మిస్తే మంచిది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు కళాకారులు ఎక్కడెక్కడో ఉన్నా మన తెలుగంతా ఒకటే. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగులో చదవండి,
తెలుగు కళాకారులను ఆదరించండి. నేను ఇదే కోరుకునేది. నేను ఎన్ని సీరియల్స్ చేసినా నేను ఇదే చెప్తుంటాను. కన్నడ వాళ్ళతో ఇవాళ సీరియల్స్ నిర్మాణం జరుగుతుంది. రేపు ఇంకొక 2 monthsలో కూడా మేము ఉద్యమం చేపట్టబోతున్నాం. మీ అందరిలో కూడా చక్కటి తెలుగు భాష, తెలుగు డైలాగులు చెప్పి మన తెలుగును మనమే మాట్లాడుకోవాలి, మన డబ్బింగ్ మనమే చెప్పుకోవాలి, మన తెలుగు చిత్రసీమ ప్రపంచ దేశాల్లో బావుట ఎగరవేయాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈ చిత్ర నిర్మాత దర్శకులకి, కళాకారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు తెలుగు తెలుగు. జై గాలి. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గన్ననా వాళ్ళు. అలాగే ఈ గాలి అనగానే నాకు గుర్తొచ్చింది ఆ పాట. మీతో షేర్ చేసుకున్నందుకు మరోసారి కూరగాయల సుందరమ్మ గారికి, రాము గారికి, విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. డైలాగ్స్ ఈ రాము గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. చెన్నైకి వచ్చి అంత హైదరాబాద్ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి సాంగ్స్ చేసుకుంటాడు. చెప్తాను ఎందుకన్నా ఇంత దూరం వస్తారు, అక్కడే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే కూడా ఎంతో ఖర్చుతో వచ్చి చెన్నైకి వచ్చి 2-3 days ఉండి సాంగ్ చేసుకొని పోతుంటారు అభిమానంతో. తనే రాసుకుంటాడు, కూర్చుంటాడు, మిక్స్ చేసుకుంటాడు. సో ఈ పిక్చర్ చక్కగా రావాలని ఎదురు చూస్తున్నాం. చిన్న బడ్జెట్, న్యూ ఆర్టిస్టులు అంత, కానీ అనుభవంతో కూడిన ఆర్టిస్టులతో చేశారు ఈ పిక్చర్ని. తప్పకుండా ఇది ఒక యావరేజ్ హిట్లో కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అందరికీ పాదాభివందనాలు. గత 32 సంవత్సరాలుగా ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్నా. గత 6 సంవత్సరాలుగా దూరం అయిపోయాను ఫీల్డ్కి. కానీ మళ్ళీ రామన్న ఒక 4 సినిమాలు తీసి నువ్వు రావాలి ఎడిటింగ్ చేయాలి అంటే వచ్చి చేస్తున్నాను. నవంబర్లో ఈ సినిమా కంప్లీట్ అవుద్దు, డిసెంబర్లో రిలీజ్ చేస్తాం సినిమాని. ఈ సినిమా ప్రోత్సహించిన రోజారాణి గారు, చందా లక్ష్మీనారాయణ గారు, తర్వాత పెద్దలు మా అన్న సాయి వెంకట గారు, బల్లం వేణుమాధి గారు, వీళ్ళందరికీ నా పాదాభివందనాలు. అలంకరించిన పెద్దలందరికీ అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ రాము అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాము అన్న ఎలాంటి వారంటే ఏదన్నా ఒకరోజు పట్టుబట్టారంటే ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దాన్ని ఆ రోజు కంప్లీట్ చేసే తీరుతారు. అలానే ఈ గాలి మూవీ అండ్ మాలల్లేని సముద్రం 2 హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి, ఈనాటి మూవీలో అమ్మవారిగా నటించిన రోజారాణి గారికి, మా దర్శకులు రాము గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాము గారి కోసం చెప్పాలంటే చాలా ఉంది. మరి టైం సరిపోదు కాబట్టి క్లుప్తంగా 2 ముక్కలు చెప్పదలుచుకున్నా. వారు రంగస్థల నటులు, దర్శకులు, చాలా కష్టపడి ఇంతకుముందు అలలేని సముద్రం హీరో గారు కూడా చెప్పారు, ఆయన పట్టుబట్టిండంటే అది ఏదైనా సాధించుకొని తీసుకొస్తాడు. మరి అలలేని సముద్రంలో కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యాక్ట్ చేయడం జరిగింది, ఆయన ఇచ్చిన అవకాశం. అదేవిధంగా మరి గాలిలో కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ నేను చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈనాటి చిన్న నటులకు, చిన్న నిర్మాతలకు, చిన్న దర్శకులకు అనుభవం ఉంటుంది కానీ మనం పెద్ద డైరెక్టర్లు కాలేకపోవచ్చు, పెద్ద నటులం కాలేకపోవచ్చు. మనల్ని అందరినీ దీవించాల్సిన ప్రేక్షక మహాశయులు, అదేవిధంగా ఆ పైనున్నటువంటి అమ్మవారి ఆశీస్సులతో గాలి సోకి అలలేని సముద్రం కూడా ఈ 2 సక్సెస్ కావాలని, అదేవిధంగా మమ్మల్ని ఈ మూవీస్ యొక్క ఇంపార్టెన్స్ పాత్రికేయ మిత్రులకు అంతా తెలిసింది కాబట్టి చక్కటి పబ్లిసిటీ ఇచ్చి, అదేవిధంగా ఫిలిం ఛాంబర్ వారు కూడా ఈ చిన్న నటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను డెవలప్ అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక
మీద ఉన్నటువంటి డైరెక్టర్స్ బెల్లం వేణు మాధవ్ గారు, అదే సాయి వెంకట్ గారు, డాక్టర్ తిరునగూరు శ్రీనివాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు, తర్వాత మన వేణు గారు, తర్వాత మిగతా అందరూ ఆర్టిస్ట్, మన అమ్మవారు మేడం గారు, ప్రొడ్యూసర్ గారు, అందరూ హీరోయిన్స్ అందరూ కూడా, మరియు పత్రికా విలేకరులకి, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ మీడియా విలేకరులందరూ కూడా ఈరోజు గాలి మూవీ టీజర్ లాంచర్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాము గారు నాకు గత ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఫస్ట్ మా భువనగిరిలో అన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత సాయి గ్రూప్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కృషి ఐటీఐ. ఒకసారి ఆయన వచ్చి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి రావడం జరిగింది. సార్, ఒకటి చిన్నది డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది, ఒకటి షూటింగ్ చేసుకుంటాను సార్ నేను, కానీ నేనేం డబ్బులు మాత్రం ఏమి ఇవ్వలేను సార్, నేను రెంట్ కానీ ఇది కానీ ఏమి ఇవ్వలేనని చెప్పి అన్నారు. పర్వాలేదు సార్, అట్లేం లేదు, చేయండి మీరు, మేము ఇటువంటి ఎందుకంటే మా కళాశాలలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము స్టూడెంట్స్కి చేస్తుంటాము. మాకు కాలేజ్ అంటే ఏంది, యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే, ఇంకా ప్రోగ్రామ్ చేస్తుంటాం. అట్లా మా పిల్లలు కూడా ఎవరైనా మీకు మంచి యాక్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అంతకుముందు భక్త మార్కండేయ నాట్య మండలి అని చెప్పి డ్రామా స్టేజ్ ఆర్టిస్ట్ అవన్నీ ఇచ్చేది. మా కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా స్టేజ్ నటుడిగా, డైరెక్టర్గా నాకు పరిచయం అయిన తర్వాత మా కాలేజీలోనే ఫస్ట్ ఒకటి డాక్యుమెంటరీ మూవీ తీయడం జరిగింది. దానికి కొంత మేము కూడా ప్రొడ్యూసర్ లాగా సాయం చేశాము. అయితే దాంట్లో ఏంటంటే మా స్టూడెంట్స్నే ఒకళ్ళని హీరోగా, వాళ్ళ హీరోయిన్గా సెలెక్ట్ చేసి తీయడం జరిగింది. ఫస్ట్ అయినా వాళ్ళకి ప్రోత్సాహం చేసి తీయడం జరిగింది. నేను అప్పుడే చూశాను, ఎందుకంటే మా కాలేజీలో అవుతున్నప్పుడు పిలిచేది, సార్ చూడండి సార్ సీన్స్ అని చెప్పని. కానీ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే, ఒక డాక్యుమెంటరీ కానీ సినిమా చేయాలంటే కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము క్లాస్ రూమ్లో, కాలేజీలో పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే డిసిప్లిన్ ఎంత చేయాలనో మాకే కష్టం అనిపిస్తుంది. మరి అటువంటిది ఇంతమంది ఆర్టిస్టులని, తర్వాత ఇంతమంది లైటింగ్ బాయ్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఒక డైరెక్టర్ ఒక వాళ్ళే కంట్రోల్ చేసేది. అంత వాయిస్ కూడా పోతుంది ఆయనకి, మాట్లాడి అందరినీ కంట్రోల్ చేయాలి. ఆ విధంగా మాకు కాలేజీలో, ఇప్పుడు ఐటీఐ కాలేజీలో కొన్ని మూవీస్ తీశారు. తర్వాత మా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కొన్ని మూవీస్ తీయడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, ఈ డాక్యుమెంటరీస్ కాదు సార్, మంచిగా మూవీ తీయండి, మీలో చాలా టాలెంట్ ఉంది, మీరు మూవీస్ చేయండి సార్ అని చెప్పంటే, ఇప్పుడు రీసెంట్గా అల్లలేని సముద్రం అని చెప్పి ఆ మూవీ ఒకటి కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ ఈ గాలి సినిమా, అది కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మరి రిలీజ్కి రెడీ అవుతుందంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి గర్జించే పోలీస్ అని కూడా ఒకటి సినిమా తీశారని చెప్పి అన్నారు. నన్ను కూడా అడిగండి సార్, మీరు కూడా ఒక క్యారెక్టర్ చేయండి సార్ అని చెప్పి అడిగిండు, డిఎస్పీ క్యారెక్టర్ అంటే. సార్ నేను వదిలేదు సార్, మీరు చేయండి అని చెప్పాను. కాబట్టి నేను, ఎందుకంటే నాకు కూడా ఈ కళారంగం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్, ఎప్పుడు కూడా నేను ప్రోత్సహిస్తుంటాను. అదేవిధంగా మనకు రీసెంట్గా వచ్చిన బలగం మూవీ కూడా ఉదాహరణ. ఎందుకంటే బలగం మూవీలో మన డైరెక్టర్ వేణు మనకు జబర్దస్త్లో మనం చూసిన నటుడే ఆయన. మరి ఆయన డైరెక్టర్గా ఫస్ట్ మూవీ బలగంలో అంతమందికి అవకాశం ఇచ్చి మరి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రతి గ్రామంలో కూడా దాన్ని ప్రదర్శించారు. కాబట్టి ఎందుకంటే ఆ చిన్న సినిమాలో అటువంటి సినిమా, ఎందుకంటే కథ బాగుంటే మాత్రం ఏ సినిమా అయినా కానీ హిట్ అవుతుంది. ఒక సినిమా మంచిగా హిట్ కావాలంటే ఎంచుకున్న కథ, సబ్జెక్ట్ ఒకటి, తర్వాత సంగీతం ఒకటి, పాటలు ఒకటి చాలా ముఖ్యం. కాబట్టి నేను ఫస్ట్ రాగానే ఫస్ట్ మూవీ సాంగ్ టీజర్ లాంచ్ చేశారు. సంగీతం కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా అనిల్ కుమార్ గారు బాగా మ్యూజిక్ అందించారు. అదేవిధంగా ఎడిటింగ్ కూడా చాలా ముఖ్యం. ఎడిటింగ్ కూడా మనకు వెంకట్ గారు, వేణు గారు. తర్వాత కెమెరా కూడా చాలా బాగుంది. కెమెరా వెంకట్ గారా, ప్రకాష్ కర్ణే గారా. కెమెరా కూడా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. తర్వాత నటినట్లు కూడా మరి ఫస్ట్ మన అమ్మవారు చూడంగా నిజంగా అమ్మవారు లాగానే అనిపించారు రోజారాణి గారు. కాబట్టి
మరి ఈ భక్తిభావంతో సోషియో ఫాంటసీ సినిమా అని చెప్పి అన్నట్టుగా అర్థమైంది నాకు. ఎందుకంటే స్టోరీ అనేది తెలియదు. నేను వస్తుంటే కూడా ఇప్పుడు భువనగిరి నుంచి వస్తుంటే కూడా నాకు సికింద్రాబాద్లో కూడా అన్ని పోస్టర్స్ కనబడ్డాయి. సికింద్రాబాద్ స్టేషన్ యువతలో కానీ, తర్వాత ఇప్పుడు ఫిల్మ్ నగర్ ఏరియాలో కానీ ప్రతి చోట కూడా నేను వస్తుంటే నాకు కనబడ్డాయి. అవన్నీ కూడా మనకు భువనగిరి నుంచి వస్తుంటే కూడా అన్ని వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది గాలి. ఆ విధంగా అనిపించింది. సినిమా గోల్డెన్ జూబ్లీ సినిమా అలాగా నేనేమనుకుంటానంటే ఒక గాలి చిత్రం. దీంట్లో కలిపురుషుడు విష్ణుమూర్తి కలిపురుషుడికి 5,000 సంవత్సరాలు పరిపాలించడానికి ఎలా అధికారం ఇచ్చాడు, అమ్మవారి శక్తిని కూడా కలి ఎలా ఆపగలుగుతున్నాడు, ఇవన్నీ సస్పెన్స్. అవి సస్పెన్స్ సినిమా చూస్తేనే తెలియాలి. టీజర్లో కూడా చూపించాను నేను. సినిమా చూస్తేనే సస్పెన్స్ తెలియాలి. అంటే అలా తీయాలనుకుని తీశానండి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు దీంట్లో కలిపురుషుడు అంటే కలి పురుషుడిగా యాక్ట్ చేశారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. నేను అంత చేసిన తర్వాత అద్దంలో చూసుకో అన్నారు. ఇట్లా అర్థం ఏ రాక్షసుడు అబ్బా అయినా అనుకున్నాను నేను. నా ఫేస్ కట్టే నాకు అంత రాక్షసుడిలా కనపడింది. కనపడితే నాకే భయం అనిపించింది. నేను ఇట్లుంటే ఇంత వికారంగా ఉన్నానా నేను అనిపించింది. అంత అద్భుతంగా మేకప్ చేసింది మా అమ్మగారు. మరి వారికి మేకప్ చేయడమే తెలియదు కానీ మా డైరెక్టర్ గారు మద్దిలేటి స్వామిని అక్కడ ఒక పెద్ద క్షేత్రం ఉంది. మా వెహికల్లో అక్కడ తీసుకెళ్లారు. అక్కడ అంతా మద్దిలేటి స్వామి అంతా మా బంధువులు ఉన్నారు. ఆ రోజు అక్కడ ఏదో జాతర చేస్తున్నారు. అక్కడ ఈవిడ గారు అమ్మవారి లెక్క దిగారు. ఇక అబ్బా వాళ్ళంతా నా బంధువులు, మామగారు, అత్తగారు అంతా ఇక్కడ ఉన్నారు. ఈమె ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు, వాళ్ళు చూస్తే ఇంకా నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పేసి నేను అట్లే లోపల కూర్చున్నా. ఈమె దిగేసి పెద్ద అమ్మవారు లేకపోతే ఆ క్షేత్రంలో చాలామంది ఉన్నారు. అమ్మా అమ్మా అని మొక్కుతున్నారు. నేను దిగితే ఎట్లా అనుకున్నా. అక్కడ ఈవో వచ్చేసి నాకు ఫ్రెండు మూర్తి అనేవాడు ఉన్నాడు. ఈడు చూస్తే కనుక్కుంటాడే ఎట్లా అనుకున్నా. ఈమె అమ్మవారిని ముందు పంపించేసా. ఈమె చుట్టూ మంది చుట్టుకున్నారు, అంత పోతుందేమే. నాకు ఇప్పుడు దిగి మా డ్రైవర్ దిగాడు. డ్రైవర్ దిగితేనే ఒరే వాడు మూర్తిగాడు మా ఈవోరా, వాడు నా ఫ్రెండు, నన్ను గుర్తుపడతాడరా, రే డింబగా పడిపోరా అంటే పడిపో అని చెప్పిన. సరే సార్ అన్నాడు. రే డింబగా పడిపో అక్కడ అన్నా అని కొట్టుకుంటాడు. అట్లా అలాగే పడిపోయాడు. వాడు ఈవో లేచి స్వామి స్వామి రే మూర్తి రా అంటే, స్వామి నాకు ఏం తెలియదు స్వామి, నన్నేమన్నా స్వామి, రే డింబకా లే అంటే ఇటు కనుక్కలేదు. మూర్తి గారు నా ఫ్రెండ్ కనుక్కలేదు, నన్ను ఇంకేం భయం లేదు అని చెప్పేసి వెళ్ళి షూటింగ్ అంతా పూర్తి చేసి మహానుభావుడు గొప్ప కళాకారులు చేసినటువంటి రాము గారికి మరి చిత్రం ఏ విధంగా అద్భుతంగా నటింపజేశాడు నన్ను. నాకైతే కనుక అసలుకైతే నాకు ఒళ్ళు హూనమైపోయింది. నా ఈ శరీరానికి అదేదో గుర్రాలాగా ఇట్లా చెంకు ఆయన అవేనో అయితే కనుక సాగొట్టాడు ఆయన. నా ఫంక్షన్ హాల్లోనే కింద మ్యాట్ వేసానండి, మీరు అరవండి అంటే అక్కడ చుట్టూ జనాలంతా నా అరుపుకు చాలామంది వస్తున్నారు. చాలా అద్భుతంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి రాము గారు. మరి ఆ భగవంతుడు ఆయన కష్టానికి, అంటే అలలు లేని సముద్రం కావచ్చు, గాలి కావచ్చు, అన్ని సినిమాల డైలాగులు ఆయన అవలీలగా చెప్పగలిగినటువంటి ఏకైక మహా డైరెక్టరు. వారికి భగవంతుడు ఆశీర్వదించి మా నిర్మాత గారిని కూడా లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే నిజంగా ఈమెను చాలామంది మాకు వెళ్ళి మా బంధువులు ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఈమె అమ్మవారు అని చెప్పేసి. ఈమె కూడా ఒక గొప్ప మహానటి కావాలని కోరుకుంటూ ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మమ్మల్ని కళాకారులు చేసినటువంటి రాము గారికి, మేము కళాకారులం కాదు కానీ నీలో ఈ కళ ఉందని చెప్పేసి ఒక రాక్షసుడి పాత్ర ఇచ్చేసి కలిపురుషుడితో ఎంతో డైలాగులు చెప్తూ నన్ను నటింపజేసినటువంటి ఆ మహామనిషికి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అన్నగారు తిన్నగారు మనం గాలి సినిమా టీజర్కి వెళ్ళాలి అన్నాడు. మేము గాలి వానలో అన్నట్టుగా గాలి వానలో తడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అయితే గాలి అనగానే మనకు విలేజ్లలో వెళితే ఏమంటే గాలి సోకిందని అంటాం మనం. గాలి సోకిందంటే ఏ గాలి? అమ్మవారి గాలా లేకపోతే వేరే రకమైన గాలా అనేది మనకు సినిమా చూస్తే తప్ప తెలియదు. ఒక విషయం ఏంటంటే మీకు అందరూ తెలుసండి, అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం.
అంతరించిపోయేది జీవితం, కానీ అనునిత్యం తోడుండేది స్నేహం. అలాగా ఒక స్నేహితుల్లాగా రామన్న గారు అందరికీ శుభ సాయంత్రం. అందరికీ శుభ సాయంత్రం. వేదిక పైన విచ్చేసిన గౌరవనీయులందరికీ నా నమస్కారాలు. సినిమా చిన్నదైనా పెద్దదైనా మీడియాలోకి అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఒక మంచి విజయాన్ని చేకూరుస్తుంది. అలాంటి మంచి గురుతరమైన బాధ్యతను చేపట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రముఖులకి, పాత్రికేయులకి, పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారికి కలిపురుషునికి భీకరమైన యుద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీ మీద వేశారు. అంటే అమ్మవారికి కలిపురుషునికి మధ్య భీకరమైన యుద్ధము అనేది నిజంగానే. అతను కలిపురుషుడు వికటాట్టహాసం చేస్తూ మానవాళికి ఇబ్బంది కలిగిస్తుంటే అమ్మవారు అతన్ని ఎదుర్కొని అతని ఆగడాలను ఖండిస్తూ విజృంభించి భారీ డైలాగులు చెప్తూ సింహగర్జనలు చేస్తూ అతని ఆగడాలని అణచివేస్తుంది. అంటే అది ఆ పాత్ర చాలా పవర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్ట్ చేయాల్సిన ఇది. అలాంటి అంత కఠినమైన ఆ పాత్రని డైరెక్టర్ గారు రాము గారు నా మీద నమ్మకంతో నాపై పెట్టినందుకు నాకు చాలా నాకు థ్యాంక్ యూ సార్, కృతజ్ఞరాలని. ఆ పాత్రకి న్యాయం చేయడానికి నిజంగా నాకు ఎటువంటి అనుభవం లేదండి. అతను నాటక బ్రహ్మ. తను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఆ గర్జనలు ఎలా చేయాలి, ఆ డైలాగులని ఎలా పలకాలి, ప్రతీదీ కూడా తానే నటించి మాతో నటింపజేశారు. అందులో ఏ విధమైన వైబ్రేషన్స్ నేను తీసుకొచ్చినా అదంతా కూడా రాము గారి చలవే. అతను రాము గారు డైరెక్టర్ గారు సార్ చెప్పినట్టుగా మేమందరం కూడా అలాగే నటించామండి. మాకు సొంత అభిప్రాయాలు కానీ నటించే ఆ స్కిల్స్ కానీ ఇంకా ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు. కానీ ఇక నుంచైనా ఇప్పటి వరకు అయితే తనే గురువుగా అన్ని నేర్పించారు. ఇక ముందు కూడా అలాగే మమ్మల్ని నడిపిస్తారని, మాకింత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి గాలి చిత్రం టీజర్ అండ్ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన వేదికపై అసలైన పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, నటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ నమస్కారం. ఈ చిత్ర నిర్మాణం నాకు కొత్త, కాకపోతే మా మిస్సెస్కి అలలేని సముద్రంలో నటనలో ఉండగా రాము గారికి పరిచయమై రాము గారు తదుపరి ఈ భక్తిభావ కథాంశం ఉన్న ఈ చిత్ర నిర్మాణం చేద్దామని వారు భరోసా ఇవ్వడంతో ఈ నిర్మాణానికి ముందుకొచ్చాము. అందరూ ఆశీర్వదించి విజయాన్ని ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో మీడియా మిత్రులందరూ ఓపికగా ఇంతసేపు అంత వర్షంలో రావడం నన్ను చాలా ఆనందపరిచింది. ముఖ్యంగా ఒక్కసారి వేదిక మీదకి పిఆర్ మూర్తి గారు రావాల్సింది కోరుతున్నాను. ఒక చిన్న ఆర్గనైజ్ చేస్తున్నాను. రండి మూర్తి గారు రండి. మూర్తి గారి చేతుల మీదుగా ఇవాళ మా డైరీ 2025 డైరీ అక్కడ విలేకర మిత్రులు అందరూ కొంచెం ఓపికగా సోదరులు అందరూ వచ్చి తీసుకోవాలి. ఎవరన్నా ధర్మ ఎవరున్నారా? హరి రండి, మూర్తి గారు రండి. వాళ్ళని ఒక్కోసారి రండి, పెద్దవాళ్ళు రమ్మని అనుకో. విలేకర మిత్రులు అందరినీ రమ్మని కోరుతున్నాను. 17 సెప్టెంబర్ 2025 6 గంటలకి సంధ్యా ఫిలిమ్స్ సమర్పించిన వారు ఎవరంటే మనీష్ గౌర్, రామరెడ్డి, రామశర్మ, సీతారాం, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, రవి జాన్సన్ వారి ఆశీస్సులతో చేసిన ఈ సినిమాకి నిర్మాత చంద్ర లక్ష్మీనారాయణ, కెమెరా ప్రకాష్ కర్నే, సంగీతం అనిల్ కుమార్, ఎడిటింగ్ వేణు చౌదరి, డబ్బింగ్ ఇంజనీర్ పేరు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు వెంకట్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం టి రాము. రాము గారు 2 నిమిషాలు ఇక మీ గురించి చెప్తాను, వినండి. రండి.
ఈయన దర్శకుడు కానీ అందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ. చాలా చాలా గొప్ప రంగస్థల నటుడు. మా బల్లెం విశిష్ట పురస్కారాన్ని 3 సార్లు అందుకున్న గొప్ప వ్యక్తి ఈయన. మరి ఈయన ఎంత వినయ సంపన్నుడు అంటే వచ్చిన వాళ్ళకి పాదావందనం అంటారు, చాలా వినయంగా ఉంటారు. ఆయన వయసులో ఎంత పెద్దవారైనా చిన్న వాళ్ళని కూడా అన్నయ్య అని పిలుస్తారు. ఎంతో ఒక ఓపిక నిబద్ధత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ధారణ, ఇందాక ఆయన చెప్పింది ఏంటంటే ధారణ, డైలాగ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు. ఈయనకి ఆ వేణు చౌదరి కూడా మా ఎడిటర్ గారు తోడయ్యారు. గాలి వనలా కలిసిపోయారు వీళ్ళు. అందుకే పంచభూతాల్లో ఒకటైనటువంటి గాలి అనే పేరుని పెట్టారు. మొన్న అలలేని సముద్రం కూడా టీజర్ లాంచ్ నాతో చేయించారు. ఇవాళ సాంగ్ నాతో చేయించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి గారి పుట్టినరోజున జరిగినటువంటి ఇంత గొప్ప వేదికకి నన్ను స్పెషల్గా పిలిచినందుకు, అది కూడా నా సహచర మిత్రుడు సాయి వెంకట్తో కలిసి నేను స్టేజ్ పంచుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అట్లాగే అమ్మవారిని, సాక్షాత్తుగా అమ్మవారిని చూసినట్టే ఉంది రోజా రాణి గారిని చూస్తుంటే. వారి నిర్మాత గారికి కూడా మరోసారి శుభాకాంక్షలు. మీకు అంతా లాభాలు జరిగి రాము గారితో మరిన్ని సినిమాలు మీరు చేయాలండి. ఇక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఎన్నో చెప్తుంటారు, అవన్నీ పక్కన పెట్టేయండి. గాలిలో వస్తాయి, గాలి వచ్చినట్టు వస్తుంటాయి, అవన్నీ పక్కకు తీసేయండి. ఆయన చాలా శ్రమ పడుతున్నాడు. సో ఆయనకు అన్ని రకాలుగా మంచి జరగాలని ఇంకా చాలా కార్యక్రమం మిగిలి ఉంది. విలేకరు మిత్రులారా, మీరు ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రోత్సాహం ఇవ్వండి, ఊతం ఇవ్వండి. ఇంత ప్రకృతి వైపరీత్యంలో కూడా మీరు వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. 2025 డైరీలు మీ అందరికీ అందజేయడం జరిగింది. సభలో ఉన్న అందరికీ 2024 డైరీలు కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క వీక్షకునికి డైరీ అందజేయడం జరిగింది. ఇవాళ దాదాపు 8,000 రూపాయల విలువైనటువంటి డైరీలు మీ అందరికీ అందజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. ఇది నేను ఈ సంస్థకి అంటే వీళ్ళ కొరకు ఇచ్చినటువంటి విరాళం. ఈ రోజు దాకా 100 రూపీస్ లేకుండా ఒక్క బుక్ కూడా ఎవరికి అమ్మలేదండి నా మొత్తం 36 ఏళ్ల కెరీర్లో. ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ లాంచ్ కార్యక్రమంలో చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకు ఒకటి మంచి ఏదో ఒక నమస్కారం మీడియా వారికి, పత్రిక వారికి, గాలి సినిమా టీజర్ అండ్ సాంగ్ లాంచింగ్కి విచ్చేసిన అతిథులకి అందరికీ కూడా శుభాభివందనాలు. గాలి సినిమా నాకు చెప్పినప్పుడు ఇదేంటబ్బా టైటిల్ గాలి అని ఉంది, ఏంటి, ఏం చేసి ఉంటాడు డైరెక్టర్ అని అనుకున్నాను. యాక్చువల్గా నేను వైజాగ్లో వేరే షూటింగ్లో ఉన్నాను. నేను ఈరోజు రాలేనని చెప్పాను రాము గారికి. అయితే అనుకోకుండా నిన్న విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం, నేను రాత్రి రావడం, మరి ఈ ప్రోగ్రాంలో నా పార్టిసిపేషన్ కావడం నిజంగా ఇదంతా గాలిమయమై వారు చెప్పినట్టు అంతా గాలి జరిగింది, గాలి అంతా. సో గాలి అనే టైటిల్ అందరికీ అంటే మనిషి ప్రాణవాయువు గాలి, ఎలాగైతే మనిషికి గాలి లేకుంటే ఎలాగైతే జీవించలేడో అలాగే సినిమా కూడా టైటిల్ పెట్టినప్పుడు ఈ ట్రైలర్ చూశాను. నేను ట్రైలర్ చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను, గాలి అంటే మనం ఊర్లలో అనుకునే గాలి సోకిందా అనే టైప్ ఆఫ్ స్టోరీని అమ్మవారికి యాడ్ చేసి ఒక దేవతామూర్తితో ఎలా క్రియేట్ చేస్తారు అనేది కథ నాకు అర్థమైంది ఆ ట్రైలర్లోనే. అమ్మాయి రోజా రాణి, నేను రోజా రాణి అని పిలిచినప్పుడు రోజా రమణి ఏమో అనుకున్నాను, రోజా రమణి గారు ఏమో అనుకున్నా. తీరా చూస్తే రోజా రాణి గారు కనిపించారు. చాలా బాగా చేశారు. కొత్తగా అయినా ఫస్ట్ టైం అయినా కూడా మీ గ్రేట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది కావాలి. ఒక భర్త ఎదుగుదలకి భార్య బ్యాక్ బోన్ ఉంటుంది. భార్య బ్యాక్ బోన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అలాగే మీ కళ నెరవేర్చడానికి మీ భర్త వెనక ఉండి ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండి మీరు మీ కళ నెరవేర్చడానికి కృషి చేశారు మీ బ్యాక్ బోన్ లక్ష్మీనారాయణ గారు. గ్రేట్ అండి. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇప్పుడు మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద కావాలంటే మనం సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు అంత స్థాయికి వచ్చేది. అలాగే ఒక భార్య కళని, ఒక కళాకారిగా ఆమెలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఈ ఏజ్లో అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బు పెట్టాలన్నా కూడా చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది నా భార్యలో ఇంత మంచి కళ ఉంది, ఆమెను వెండి తెరపైన చూపించాలని మీ కోరిక. గ్రేట్ అండి. ఆల్ ది బెస్ట్. డబ్బు ముఖ్యం కాదు, రాము ఇంతకుముందు నువ్వు అదే చెప్తున్నావు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డబ్బు కాదండి, డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సినిమా తీయలేరు. సినిమా అంత ఈజీ కాదు. 1000 మంది సినిమా షూటింగ్ చేస్తే
సినిమాలు సగం షూటింగ్లు ఆగిపోతాయి. దాదాపు 200 సినిమాలే రిలీజ్కి వస్తాయి. వేణు 100 సినిమాలు చేసిన ఎడిటర్ ఆయన, 100 సినిమాలు చేసిన 100-200 సినిమాలు ఈ స్థాయికి వస్తాయి, ఈ ప్లేస్కి. చాలామంది ఇక్కడ ఉన్న చాలామంది నటులకు తెలుసో లేదో తెలిసి ఉంటుంది, వాళ్ళు ఎన్ని 100 సినిమాలు ఎక్కడో దగ్గర చేస్తూ ఉంటారు, కానీ సినిమా రిలీజ్ ఎక్కడ ఉందా అంటే ఎక్కడ కనిపించదు. అంత ఈజీ కాదు. ఈ వేదిక దగ్గరికి రావాలి, ఈ సినిమా ఫంక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే మేము 25 సంవత్సరాలు, నేను 600 సినిమాలకి బ్యాక్ బోన్, 1 కాదు 2 కాదు 600 సినిమాలకి. ఇలాంటి టాలెంటెడ్ రాము లాంటి డైరెక్టర్స్ సినిమాలు తీసి లక్ష్మీనారాయణ గారు లాగా ఒక కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి సినిమాలు ఆగిపోతున్న టైంలో మేము బ్యాక్ బోన్గా ఉండి సినిమాలని రిలీజ్ చేయించడంలో ఘనత, అదేవిధంగా వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండడం, తెలియకపోతే తెలియచేయడం, ఏ విధంగా రిలీజ్ చేస్తే థియేటర్లో సినిమా ఆడుతుంది, ఆ విధంగా మనం ఇప్పటి వరకు 600 సినిమాలు బ్యాక్ బోన్గా ఉండడం జరిగింది. పర్సనల్గా చూస్తే నేను కొన్ని సినిమాలు 20 సంవత్సరాల నుంచి తీయడమే కాకుండా ఇప్పుడు మీరు పౌరాణికం చేయడం అంటే ఎంత కష్టమో నేను చెప్తాను. నేను రామానుజుల మీద అద్భుతమైన సినిమా తీశాను, జయహో రామానుజ సినిమా. దాంట్లో నేను 11 పౌరాణిక పాత్రలు చేశాను. 11 రామానుజ, వెంకటేశ్వరుడు, ఆదిశేషుడు, ఇలాగా ఒక 11 పౌరాణిక పాత్రలు చేశాం. ఎందుకంటే ఒక పాత్ర చేయాలంటేనే పౌరాణికం చాలా కష్టం. ఎందుకంటే మీరు అనుభవించరు, కిరీటము అవి ఇవన్నీ పెట్టుకొని ఆ నడవాలన్నా చేయాలన్నా చాలా కష్టం. అలాంటిది 11 పాత్రలు, ఒక అన్ని అంటే ఒక వెంకటేశ్వర స్వామి వేయాలన్నప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 30-40 కిలోలు వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్లో ఆ ఫీలింగ్ ఇవ్వాలి, ఆ స్మైల్ ఇవ్వాలి, యాక్టింగ్ చేయాలి, మళ్ళీ నేనే డైరెక్షన్. సో ఇలాగా ఒక పౌరాణిక సినిమా చేయాలి అంటే చాలా కష్టం. అది ఒక అంటే ఇప్పుడు జనరల్ సినిమా కంటే కూడా ఇప్పుడు గాలి అనే సినిమాలో ఒక దేవత బ్యాక్గ్రౌండ్లో చేయడం ఎప్పుడు నిలిచిపోతాయి కొన్ని సినిమాలు. ఎందుకు అంటే జనరల్గా చేసే సినిమాకి దేవత బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు కొద్దిగా ఎప్పటికీ, ఇప్పుడు మీరు జనరల్గా సినిమా చేసిరనుకోండి పట్టించుకోరు, కానీ ఇంతకుముందే సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఆ వేషం వేసుకొని వస్తే అమ్మవారు అని చెప్పి ఫోటోలు దిగి దండాలు పెట్టారంటే అంత ఈజీ కాదు అది, మీరు డబ్బు పెట్టినా జరిగేని పని అది. సో అలాగా ఒక దేవతగా అంటే దేవతగా చేసే క్యారెక్టరు ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ చేపించారు రాము గారు. ఈయన పర్సనల్గా చెప్పాలంటే మామూలు వ్యక్తి కాదు. నాటక రంగంలో ఈరోజు నాటక రంగం చచ్చిపోయింది. అసలు ఒక కాలంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఏఎన్ఆర్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా వచ్చింది నాటక రంగం నుండే వచ్చారు సినిమా రంగానికి. అలాంటి నాటక రంగం ఈరోజు లేదు, అసలు నాటక రంగానికి ప్రోత్సాహమే లేదు. అటువంటి టైంలో రాము లాంటి వ్యక్తి నాటకం ఉంది, ఇంకా జీవించింది అని చెప్పి 100 మందితో నటింపజేస్తూ డైరెక్ట్ లైవ్లో నాటకాలు వేపిస్తూ ఆ 100 మందికి నాతోటి అవార్డ్స్ కానీ అవి ఇప్పించారు రాము గారు. నేను ఎన్నో వేదికల మీద చెప్పాను. ఈరోజు సైలెన్స్, ఈరోజు ఎక్కడ సినిమాగా ఫంక్షన్ జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, కానీ నాటక రంగం అనేది జరుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళరు. నేను కూడా అలాగే ఫస్ట్ నాటకానికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అది ఓపెన్ ఎయిర్లో పెడతాడు, అక్కడ ఇది చాలా కష్టము, నేను ఎలా వెళ్ళాలని ఆలోచించి వెళ్ళేసరికి ఆ వేదిక అంతా ఓపెన్లో నిండిపోయింది. ఇంకా నాటక రంగానికి ప్రజల ఇంకా చూడాలని తపన ఉందా? చూస్తే రాత్రి 11 అవుతుంది, ఇంకా జనాలు అట్లే ఉన్నారు, హార్మోని వాయిస్తూనే ఉన్నాడు, నాటకాలు వస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు లైవ్లో వస్తున్నారు. మీరు కూడా ఏంది అది వైశ్యుడి పాత్ర, సుబ్బిశెట్టి పాత్రతో ఈయన నవ్విస్తాడు. ఇలాగా అంటే ఒక నాటక రంగం బ్యాక్గ్రౌండ్ ఉండి నాటకాలు వేస్తూ సినిమా తీయడం అంటే చాలా ఈజీ. ఎందుకంటే ఎలా నటింపచేయాలో ఎలా నటించాలో తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు తెలిసి తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీసిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వేరే వాడు సినిమా చేస్తే ఉదాహరణ ₹1 కోటి అనుకోండి, ఇది మీరు దాన్ని ఇలా లాగి తీసుకొచ్చేస్తారు, పావంతుకు తీసుకొస్తారు. అదే వేరే వాడు ఇప్పుడు సినిమా చేసిన ఇలాంటి సినిమాని చేస్తే ఇప్పుడు ₹1 కోటి అయినా కూడా సినిమా బయటికి రాదు.
ఎందుకంటే బయట ఖర్చులు తెలియక వందల ఖర్చులు అయిపోతాయి. ఇప్పుడు మాకు తెలుసు కదా సినిమా రంగంలో ఏం జరుగుతుంది ఏంటి, బయట ఖర్చులకే అయిపోతుంది, అసలుకొసరికల సినిమా ఉండదు. అలా కాకుండా ఈయనకున్న అనుభవంతో ఇప్పుడు మూర్తి గారు పిఆర్ఓ ఉన్నారు, ఆయన కూడా చాలా సీనియర్. ఆ సీనియర్ మా పిఆర్ఓ మూర్తి గారు. అంటే ఈయన అంత సీనియర్లను పెట్టుకోవడం, వాళ్ళకి అంటే వాళ్ళని భక్తితో, అయ్యా నేను మంచి డైరెక్టర్గా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా అంటే అందరు ప్రేమతో ఆయనకి సపోర్ట్ చేయడం. నేను కూడా రాము గారికి చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారికి హామీ ఇచ్చారు, ఒక్క రూపాయి కూడా ఇది కాదు అని. సార్ ఒక్కటే మన కాన్ఫిడెన్సే మన సక్సెస్. డబ్బు మీరు చెప్తున్నారు. బలగం అనే సినిమా మొదట చూస్తే ఇదేం సినిమా అంటారు, థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. మొన్న నరసింహ అవతార్ నరసింహ సినిమాలో ఒక్క ఆర్టిస్ట్ లేడు, మహా అవతార్ ఒక్క ఆర్టిస్ట్ లేడు. బొమ్మలతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్. బొమ్మలు అలా మనుషులు లేరు. వాళ్ళు పెట్టింది ఎంత 5 కోట్లు 4 కోట్లు పెట్టిర్రు. ఆ 4 కోట్లు కూడా కష్టంగా పెట్టిర్రు. అది కూడా అంత యానిమేషన్ 300 కోట్లు చేసింది సినిమా. అలాగే ఏ సినిమాని మనం అంచనా వేయలేం. ప్రజలకి ఏది అట్రాక్ట్ అవుతారో, ఏ సినిమా మొన్న చూస్తే 1000 కోట్ల సినిమా ఫస్ట్ జనం లేరు థియేటర్లో. 1000 కోట్ల సినిమా స్టార్లు చూస్తే ఇంటర్నేషనల్ స్టార్లు, మరి పెద్ద స్టార్లు, సినిమాకి జనం లేరు. ఎందుకు? అదే ఓ చిన్న సినిమా నిన్న మొన్న వచ్చింది, లిటిల్ స్టార్స్ ఏదో ఉంది, లిటిల్ హార్ట్స్, చిన్న సినిమా హౌస్ఫుల్. 1000 కోట్ల సినిమాకి ఎందుకు జనం లేరు? ఓ చిన్న సినిమా తీస్తే ఎందుకు జనం వస్తున్నారు? అంటే జనానికి కావాల్సింది కంటెంట్. ఓ పెద్ద 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా జనం వచ్చే పరిస్థితులు 2 గంటల సినిమా చూడాలంటే చాలా కష్టం. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన మీ 100 మంది ఉన్నారు చూడండి, మీ 100 మంది తలుచుకోవాలి. ఒక్కొక్కరు ఒక 100 మందిని సినిమాని చూసేలాగా ప్రోత్సాహం చేయాలి. వాళ్ళందరినీ మనం ఈరోజు వచ్చామా ఏదో అభినందించిపోయినామా కాదు, సినిమా రిలీజ్లో కూడా ప్రతి ఒక్కరు ఒక సైన్యం లాగా మనిషి 100 మందిని సినిమా తీసుకొచ్చి చూపించాలి. మొన్న ఒక అబ్బాయి ఓ డైరెక్టరు ఏడ్చుకుంటూ ఓ వీడియో పెట్టాడు, నేను ఇంత గొప్ప సినిమా తీసినా ఇంత చేసినా జనం ఎందుకు వస్తలేరు అని. జనము ఇక్కడ ఎందుకు రియాక్ట్ అవుతారో ఎలా వస్తారో తెలీదు. కాబట్టి ఇలాంటి ఒక నైపుణ్యంగా కొత్త ఆర్టిస్టులకి లైఫ్ ఇవ్వాలని ఇప్పుడు చూశాను. ఇక్కడ చేసిన హీరోలు కానీ హీరోయిన్లు కానీ, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఏం పేరు? అంజలి. దయ్యమా? నువ్వు చూస్తే సాఫ్ట్గా ఉన్నావు, నిన్ను దయ్యం చేసేసిండా ఆ అమ్మాయి? ఇద్దరు దయ్యాలేనా? ఓ ఆమె గాలి సోకింది, ఈమె దయ్యం. అంటే సినిమా సస్పెన్సే కానీ గ్లామర్గా ఉన్న వాళ్ళందరినీ దయ్యాలు చేసావని. ఓహో గ్లామర్ ఉంది, ఓకే. ఎందుకంటే మన యూత్కి గ్లామర్ ఎక్కువ కావాలి. సూపర్ అండి. అండ్ రాము, నీకు ఈ సినిమా అండ్ ఇంకో సినిమా పేరు చెప్పావు, అలలు లేని సముద్రం, అది కూడా టైటిల్. కానీ ఆ రోజు లేను, ఈ గాలికి ఏదో గాలి సోకింది అందుకే వచ్చాను. సో గ్రేట్ అండి. అదే అమ్మవారు పిలిపించింది, కరెక్ట్. మీరు అమ్మవారికి చేశారు. నేను రాగానే అనుకున్నా ఇది అమ్మవారిది, ఇది బాగుంది, బాగా చేసింది, అమ్మాయికి ఫ్యూచర్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని వేరే అవకాశాల కోసం కూడా పిలిచేలాగా ఉంది క్యారెక్టరు. రాము గారు మంచి మిమ్మల్ని తీర్చిదిద్దాడు. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పారు, అసలు నేను నా అవతారం చూస్తే నేనే భయపడ్డాను, అలాగా తీర్చిదిద్దే ఆర్టిస్టులని. మరి ఈరోజు గాలి అనే సినిమా రిలీజ్ అవ్వాలి, దానికి మా సహకారం కూడా ఉంటుంది. రిలీజ్లో మా హెల్ప్ ఏం కావాలన్న బ్యాక్ బోన్గా మేము ఉంటాం. అండ్ అదేవిధంగా ఈనాటి మీరు ఎక్కడ ఖమ్మం భువనగిరా స్కూల్సా? మీ స్కూల్లా ఏ ఇంజనీరింగ్ కాలేజ్, సాయి కృప కాలేజెస్ సపోర్ట్ కానీ, శ్రీనివాస్ గారు కానీ, తిరునగరి శ్రీనివాసు మా బంధువురు, వాళ్ళ నాన్నగారు నాకు అనుబంధం బాగా తిరునగరి. అదేవిధంగా మా బల్యం సోదరుడు, ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో ఇప్పటి వరకు 19
19 సార్లు ఫిలిం డైరెక్టర్ తీసి 19 సార్లు నేను 17 సార్లు చీఫ్ గెస్ట్గా ఉంటా. రాజేంద్ర ప్రసాద్ గారు నేను రాజేంద్ర ప్రసాద్ గారు రాని ప్రోగ్రాం అంటూ ఈ ఫిలిం డైరెక్టర్లో ఉండదు. నేను చీఫ్ గెస్ట్గా, ఆయనేమో ప్రత్యేక ఏంటంటే నేనేమో సన్మానకర్తగా, ఆయన చీఫ్ గెస్ట్గా. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ప్రోగ్రాం ఎప్పుడు వచ్చిన ఫిలిం డైరెక్టర్లో ఆయన రిలీజ్ చేయాల్సిందే. అది వరల్డ్ రికార్డు కూడా. 19 సార్లు ఒక పత్రికలో ముఖ చిత్రం వేసినందుకు వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. అలాంటి కార్యక్రమాల ప్రతిదానికి సాయి వెంకటన్న ఉండాలనుకుంటాడు బల్లెం. మరి ఈరోజు అనుకోకుండా మేము మళ్ళీ ఈ వేదిక మీద షేర్ చేసుకోవడం జరిగింది. మా గాలి చిత్రానికి వచ్చిన ప్రేక్షకులకు మరియు మీడియా వాళ్ళకి, పత్రికా విలేకరులకు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మై నేమ్ ఈజ్ లక్కీ విజయ్ ఫ్రమ్ ఫిల్మ్ డైరెక్టర్. ఫస్ట్ మూవీ ప్రతిక్షణం, సెకండ్ మూవీ పశుపతి కేర్ ఆఫ్ కైలాసపురం, థర్డ్ మూవీ గేమ్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఈ 3 వస్తున్నాయి. 2 రిలీజ్ అయిపోయి నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. ఇకపోతే రామన్న కోసం నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. నాకు తక్కువ పరిచయంలో ఒక మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటకి 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తారు. అలాగే పరిచయం అయ్యారు ఆయన. నాకు ఒక మాట ఇచ్చారు, ప్రామిస్ చేశారు, నేను కూడా బిలీవ్ చేశాను. ఇకపోతే ఇక్కడికి వచ్చిన ఈ చిత్రానికి, గాలి చిత్రానికి మా గురువుగారు అయినటువంటి సాయి వెంకట గారు, లయన్స్ ఇప్పుడు కాదండి, ఒక 10 ఏళ్ళ నుంచి పరిచయం. సో ఆయనకి, అలాగే ప్రొడ్యూసర్లకి, అలాగే సరోజిని రోజారాణి గారికి, అలాగే హీరో గారికి, ఇంకా బళ్ళె వేణుమాధవ్ గారికి, ఇంకా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సారీ అండి, ముందుగా చెప్పలేకపోయాను. ఇకపోతే రామన్న గాలి చిత్రం ఒకటి ఉందన్న, పోస్టర్ వేయాలి, మన కంపెనీ నుంచి తక్కువ రేట్లో వేసి దీన్ని రిలీజ్ చేయాలన్నారు. ఏంటన్నా గాలి సినిమా ఏంటన్నా, నాకేం అర్థం కాలేదు. నిజంగా చెప్పాను అన్నాను. అంటే వేణు అని ఎడిటర్, మాకు చిన్న ఫ్రెండ్, ఇవి వచ్చాడు మహానుబాబు. నిజంగా గాలి పోస్టర్ వేస్తున్నావా లేదా అన్నాడు. వేస్తున్నావా బాబు, ఎందుకేమో. అయితే రామన్న గారు వచ్చారు, సార్ ఇరగొట్టేయాలంటే ఇప్పుడే గురువు గారు సికింద్రాబాద్లో ఎక్కడో పోస్టులు పడినాయి అన్నారు. చాలా అద్భుతంగా చేశారు, ప్రింటింగ్ అదిను బాగా వచ్చింది. ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన ఇంకొక మంచి చిత్రాలు 3 ఉన్నాయి, అవి కూడా నువ్వే చేయాలన్నా అని చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. నా సినిమా అయిన తర్వాత తప్పకుండా నేను చేస్తానన్నా. నీకు నేను ఏం చేయాలో చేస్తానని చెప్పారు. సో రామన్న కోసం ఎంత చెప్పినా తక్కువే. హృదయపూర్వక నమస్కారాలు. నిర్మాత చందా లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి రోజారాణి గారు, అలాగే డైరెక్టర్ గారికి, రాము గారికి ధన్యవాదాలు. నేను ఈ సినిమాలో చేశానంటే దానికి కారణం నా ఫ్రెండ్ చిన్ని చంద్రకళ. తన ద్వారానే నేను ఇందులో చేశాను. నాకు ఇందులో అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిన్ని, థ్యాంక్ యూ. అండ్ మనం గాలి టీజర్ చూసాము ఇప్పుడు అందరం, చాలా బాగుంది. సో నేను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. నేను డెఫినెట్గా మీరు అందరూ చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుకున్నప్పుడు చూసుకుందామంటే నోసుకోకపోయా, ఈ లొల్లులు పాడుబడా. నువ్వు ఎంత ముద్దుగున్నావు పిల్లగా, అంత మంచిగా ఉంటే మా లక్ష్మికి అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే అయ్యేటోనివి. ఈ అవనికి రాసి పెట్టిందో ఈ ఆస్తి అంతా. బాలగా సినిమాల డైలాగ్